నేను రిసీవ్ అని తీసుకున్న క్షణంలోనే heaven should say, yes, what you want. పరలోకం పలకాలి, ఏం కావాలి మరి నీకు? Son, what you want? Son, what you want? కుమారుడా నీకు ఏం కావాలయ్యా? Son, what is it? మరి కుమారుడా ఏమిటి? When you speak regularly, you need not introduce yourself. మరి రోజు రోజు మాట్లాడుతున్న వ్యక్తివైతే కొత్త పరిచయం చేసుకోవాల్సిన పని నీకు పడదు. Am I right? నేను చెప్తున్నా నిజమేనంటారండి? Stranger, then you say, who are you? మరి క్రొత్త వ్యక్తులైతే మీరెవరండి? But he's a regular man. Okay, what? మరి రోజు రోజు మాట్లాడే వాళ్ళైతే ఏమిటి, ఏం కావాలి? Hallelujah, hallelujah. Hallelujah. I enjoy that connection with Father. నా తండ్రితో ఉన్న సంబంధంలో నేను సంబరపడిపోతుంటాను. It's not because of my holiness. అది నా పవిత్రతను బట్టి కాదండి. I say again. మరలా చెబుతున్నాను, It's not because of my holiness. నా పరిశుద్ధతను బట్టి కాదు. It's a sincere desire in me. మరి ఒక నిజాయితీతో కూడిన కోరిక నాలో నిలిచిన కారణాన్ని బట్టి. Father, without you I cannot take a step. తండ్రి, నీవు లేకుండా ఒక్క అడుగు కూడా నేను వెయ్యలేనయ్యా. I cannot. నేను వెయ్యలేను నాయన. I am helpless. నేను నిస్సహాయుడిని తండ్రి. Without you I cannot. I am helpless. నీవు లేకుండా నేనేది కూడా చేయలేని నిస్సహాయకుడను. Lord, help me, this helpless being. నాయన, ఈ నిస్సహాయునికి తండ్రి సహాయం చేయయ్యా. When you know that you are helpless, you will not become angry, you will become a broken-hearted person. మరి నీవు నిస్సహాయుడివి అని నీకు తెలిసిన సమయంలో కోపగించుకోవు కానీ పగిలిన హృదయముతో పగిలి ఏడుస్తా. God is near to them, those are broken-hearted. విరిగి నలిగిన హృదయము గలవారికి దేవుడు సమీపంగా ఉంటాడు. I tell you frankly, మీకు యథార్థంగా చెప్తున్నానండి, it is not my holiness. ఇది నా పరిశుద్ధతను బట్టి కాదు. It's not my ability. మరి నాకున్న యోగ్యతను బట్టి కూడా కాదు. It's my helpless, broken-hearted condition. ఇది నిస్సహాయతతో కూడిన నా పగిలిన స్థితిలో నుండి వచ్చే మాట. Hallelujah. హల్లెలూయా. He leads me every day. అలాంటి వారికి ఆయన He leads me every day. ఆయన రోజు నన్ను నడిపిస్తాడు. He is ready to lead you. ఆయన He is ready to lead you. ఆయన మిమ్మల్ని కూడా నడపడం సిద్ధంగా ఉన్నాడు. Close our eyes in prayer. మరి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దామండి.